నమస్కారం. గోదావరి పుష్కరాల ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులకు సభక్తికంగా సమర్పిస్తున్న ఇవాల్టి పుణ్య గోదావరికి స్వాగతం. నేటి ప్రత్యేక కార్యక్రమంలో పరమ శైవతీర్థంగా పేర్గాంచిన గోదావరి తీరాన వెలసిన త్రయంబకేశ్వరం గురించి తెలుసుకుందాం. గోదావరి తెలుగు నేలను ఆపాదమస్తకం పునీతం చేస్తోన్న ఆనంద రసలహరి. జనజీవితాన్ని జయప్రదంగా సంతోషప్రదంగా మరిపింపజేస్తోన్న వాసంత గీతిక, సుమనోజ్ఞమైన ప్రకృతి కానుక. బ్రహ్మగిరి కొండలలో బిందువు బిందువుగా మొదలైన గోదావరి మహాప్రయాణం హృదయంగమంగా మునుముందుకు సాగిపోతుంది. గోదావరి అనంతకాల వాహిని, అలుపెరగని జాజ్వల్యమాన జలతరంగిణి. ఎన్నెన్నో జనపదాలకు, జ్ఞానపదాలకు గోదావరి ఆలవాలం. తను ప్రవహిస్తూ తన దరుల వెంట ఎన్నో అద్భుతాలను సృష్టించిన మహేంద్రజాలం. అలాంటి గోదావరి తన పురిటిగడ్డను దాటి మహేశ్వరుని దివ్య పాదాలు కడగడానికి త్రయంబకేశ్వరానికి తరలివచ్చింది. హరిపాదాన పుట్టి హరుని పాదాలు ప్రక్షాళన చేసి పావన గోదావరిగా పరిఢవిల్లుతోంది. పరమశివుడు గంగవలే గోదావరిని లోకహితం కోసం దివి నుంచి భువికి పంపాడు. అందుకు కృతజ్ఞతాంజలులు సమర్పిస్తూ త్రయంబకేశ్వరంలో త్రయంబకుడికి జలాభిషేకం నిర్వహిస్తారు. బ్రహ్మగిరులలో ఆవిర్భవించిన గోదావరి పర్వత శిఖర ప్రాంత శిలామయ పీఠభూమిలో కొంత దూరం ప్రవహించి గంగాపూర్ జలపాతం మీదుగా గంతులేస్తూ మునుముందుకు సాగి నాసిక్ పట్టణాన్ని చేరుతుంది. ఇక్కడ్నుంచి అనేక జలవాహినుల్ని తనలో సమ్మేళనం చేసుకుంటుంది. ధర్మ, ప్రవర, మూల, కద్రవ అనే ఉపనదుల్ని కలుపుకుంటుంది. నాసిక్ పట్టణానికి పురాణ ప్రశస్తి ఉంది.
రావణ సహోదరి శూర్పణఖ వనవాసంలో ఉన్న శ్రీరాముణ్ణి చూసి మోహించింది. రాముడు ఆమె దృష్టిని లక్ష్మణుని వైపు మరల్చాడు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవుల్ని కరవాలంతో కోశాడు. ఈ వృత్తాంతం సంభవించిన ప్రాంతం నాసిక్. నాసిక్ అంటే ముక్కు. రామాయణగాథను మలుపు తిప్పిన శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ఘట్టంతో మమేకమైన ఈ ప్రాంతం ఎంతో విఖ్యాతిగాంచినది. నాసిక్ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వర్ అలరారుతోంది. కనువిందైన జలవాహినిగా గోదావరి ఇక్కడ దర్శనమిస్తుంది. తల్లి గోదావరి దివ్యలీలా వైభవాన్ని దర్శిస్తున్న పుణ్య గోదావరిలో ఇప్పుడు చిన్న విరామం. విరామం తర్వాత త్రయంబకేశ్వర మహత్యం గురించి తెలుసుకుందాం. తన జలరాశుల్ని ఆస్వాదించి తనలో స్నానమాడి ప్రజల జన్మల్ని పునీతం చేసుకోమని గోదావరి స్వయంగా ఆహ్వానిస్తోంది. త్రయంబకేశుడి సన్నిధిలో కుశావర్త కుండం ద్వారా గోదావరి జలరాశిగా మూర్తీభవిస్తోంది. ఈ కుశావర్త జలకుండంలో భక్తులు తలమునకలై తమ పాపరాశుల్ని ధ్వంసం చేసుకోమని గోదావరి పిలుపందిస్తోంది. కూర్మ పురాణం ఈ నాసిక్య ప్రాంతం పితృదేవతల ఆరాధనకు శ్రేష్టమని వివరిస్తుంది. జ్యోతిర్లింగ క్షేత్ర పరంపరలో త్రయంబకేశ్వరునికి ఎంతో ప్రాధాన్యముంది. తీర్థమైన గోదావరి, క్షేత్రమైన త్రయంబకేశ్వరం కలగలిసి ఇది తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతోంది. అల్లంత దూరం నుంచి అరటి పువ్వు ఆకృతిలో కనిపించే ఈ ఆలయంలోనే త్రయంబకేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. అత్యంత ప్రాచీనమైందిగా విరాజిల్లుతున్న ఈ శివాలయం మన హిందూ సనాతన సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయ గోపురంలో ఒక చిన్ని నీటి చలమ ఉంది. దాన్నే కుశావర్త కుండ్ అని పిలుస్తారు. అది గోదావరి తల్లి పుట్టినిల్లు. గోదావరి నది ఒడ్డునున్నటువంటి ఈ మహానుభావుడు త్రయంబకేశ్వరుడు అంటారు. అంబకము అంటే నేత్రము, కన్ను అని అర్థం. త్రయంబకేశ్వరుడు అంటే 3 కన్నులవాడు అని అర్థం. ఒక కన్ను ఇట్లా ఉంటుంది, ఒక కన్ను ఇట్లా ఉంటుంది. నడుమ ఉండే కన్ను ఇలా నిలువుగా కనిపిస్తూ ఉంటుంది. అది అగ్ని నేత్రం, దాన్నే జ్ఞాననేత్రం అంటారు. అందుకనే ఒక్కసారి జాగ్రత్తగా పైకున్నటువంటి ఆ గోదావరి పుట్టిన చోటును పరిశీలించి చూస్తే ఆ 3 నదులు, ఇదిగో ఈ 3 కలిసినటువంటి ప్రదేశంలో ఉన్న జ్ఞాన నేత్రంతో ప్రకాశించేటటువంటి వాడు త్రయంబకేశ్వరుడు అనేది సరి అయినటువంటి అర్థం. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదా. మహాశివుడు అభిషేక ప్రియుడు.
ఆ తల్లి గోదావరి ఇక్కడ పరమశివుడికి తొలి అభిషేకాన్ని సభక్తికంగా సమర్పించి తాను పవిత్ర అభిషేక జలంగా మారి సమస్త ప్రాణికోటి సంరక్షణకై తూర్పు దిశగా అడుగులు వేస్తుంది. शम्भु ईशानमेडे गलेरुण्डमालम्. జ్యోతిర్లింగం అంటే కాంతిపుంజం అని అర్థం. దాని శక్తి అమోఘమైంది, దాని పరిమాణం అనంతమైనది. అది సాక్షాత్తు శివస్వరూపం. ఈ అనంత విశ్వంలో మొత్తం 64 జ్యోతిర్లింగాలున్నాయి అంటారు. కాని కేవలం 12 మాత్రమే అత్యంత ప్రశస్తమై పూజలందుకుంటూ ఉన్నాయి. ఇక్కడ ఈ త్రయంబకేశ్వరంలో జ్యోతిర్లింగంలో మనకి సాక్షాత్తు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల రూపాలు సాక్షాత్కరిస్తాయి. मुदामाकरं मण्डलं महामण्डलं भस्मभूषाधरं तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भु ईशानमेडे. ఇది మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రానికి అధిష్టాన దైవం త్రయంబకేశ్వరుడే. అంబకం అంటే పరమశివుడికి 3 కళ్ళుంటాయి కనుక ఈశ్వరుణ్ణి త్రయంబకుడు అంటారు. దివ్యంగా ప్రకాశించే సూర్య చంద్ర అగ్నులే ఈ 3 నేత్రాలు. అవి త్రికాల సూచకాలు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందిన జ్ఞానాన్ని ఆ నేత్రాలు కలిగి ఉంటాయి. అలాగే అంబకం అంటే తండ్రి అనే అర్థం కూడా చెబుతారు. భూమి ఆకాశం స్వర్గం అనే 3 లోకాలకు తండ్రిగా జగత్పితగా సంరక్షించే ముక్కంటిని త్రయంబకుడిగా వ్యవహరిస్తారు. సర్వజీవుల్ని పుష్టిగా పోషించమని, సంసారమనే మృత్యువు నుంచి కాపాడి మోక్షాన్ని ప్రసాదించమని త్రయంబకుణ్ణి ప్రార్థిస్తారు. रुद्रं पशुपतिं स्थाणुं नीलकण्ठं उमापतिं नमामि शिरसा देवं किं नो मृत्युकरे. పావన గంగా నది గౌతమి అనే నదిగా పరమశివుడు ఆ గౌతమీ తీరంలో త్రయంబకునిగా ఆవిర్భవించినట్టు శివమహాపురాణంలోని శతరుద్ర సంహిత వివరిస్తోంది. త్రయంబకుని ఆవిర్భావ వైభవాన్ని కోటిరుద్ర సంహిత విశ్లేషించింది. గౌతమీ మహర్షి కోరిక మేరకు విశ్వేశ్వరుడు త్రయంబక నామధేయంతో ఈ గోదావరి తీరాన విలసిల్లుతున్నాడు. नैकल्पितमासनं हिमजले स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदा मोदाङ्कितं चन्दनं. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా అలరారుతోన్న త్రయంబకేశ్వరుని ఆలయాన్ని మరాఠా ప్రాంతాన్ని పరిపాలించిన బాలాజీ బాజీరావు పీష్వా పునర్నిర్మింపచేశారు. 18వ శతాబ్దంలో నిర్మించిన ఆలయం నిరుపమాన కళా కౌశలానికి ప్రతీకగా భాసిల్లుతోంది. ఈ ఆలయం పలు గోపురాల సమాహారంగా వర్ధిల్లుతోంది. అద్భుతమైన శిల్పకళా సమాహారంగా నలువైపులా ప్రవేశద్వారాలతో కోటలా జేతరిల్లే ఈ లోగిలిలోకి ప్రవేశించగానే భక్తులకు అవ్యక్తానుభూతి సొంతమవుతుంది. जय करुणाभे श्रीमहादेव शम्भो श्रीमहादेव शम्भो श्रीमहादेव शम्भो. శతాబ్దాలు గడిచిన ఏమాత్రం చెక్కు చెదరకుండా గర్భాలయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే పానవట్టంపై కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రంలో త్రిమూర్తులు వారి శక్తులైన లక్ష్మీ పార్వతి శ్రీవాణీల సమేతంగా ఒకే పానవట్టంపై నెలకొని భక్తులకు నేత్రపర్వం చేస్తున్నారు. సింహాద్రి పార్శ్వేపి తటరమంతం గోదావరీ తీర పవిత్ర దేశౌ యద్దర్శనాత్పాతక జాతనాశః ప్రజాయతే త్రయంబకమీశమీఢే. దర్శనమాత్రం చేత సకల పాతకాలను నివారించే నిరుపమాన లింగమూర్తి త్రయంబకేశ్వరుడని జగద్గురువు ఆదిశంకరులు ఆ స్వామిని ఘనంగా స్తుతించారు. అనేకానేక సంవత్సరాలుగా ఇక్కడి జ్యోతిర్లింగం నీటి తాకిడికి గురై అరిగిపోయి తరిగిపోతూ ఉంది. దీన్ని సమాజ లక్షణానికి ప్రతీకగా వర్ణిస్తారు. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల రూపాలను వజ్ర వైఢూర్యాలతో పొదిగిన బంగారు తొడుగుతో అలంకరిస్తారు.
ప్రతి సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఈ బంగారు తొడుగును భక్తుల సందర్శనార్థం ప్రదర్శిస్తారు. దీన్ని దర్శించుకుంటే సాక్షాత్తు త్రిమూర్తులని దర్శించుకుని సేవించినట్టే అని భక్తుల భావన. త్రయంబకేశ్వరంలోని గర్భాలయంలో ఒకే పానవట్టంపై గులాబీ మొగ్గల్లా 3 లింగాకృతులుంటాయి. ప్రతినిత్యం ఈ లింగాకృతుల్ని రజత కవచాలంకృతంగా అలంకరిస్తారు. అయితే ప్రతి సోమవారం ఈ లింగాకృతుల్ని శివుని 5 ముఖాలున్న బంగారు కవచంతో అలంకరణ చేస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు త్రయంబకేశ్వరంలో అమృత కుంభోత్సవం జరుగుతుంది. తల్లి గోదావరి దివ్యలీలా వైభవాన్ని దర్శిస్తున్న పుణ్య గోదావరిలో ఇప్పుడు చిన్న విరామం. విరామం తర్వాత త్రయంబకేశ్వర మహత్యం గురించి తెలుసుకుందాం. కృతయుగంలో అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేశారు. అమృతం ఆవిర్భవించగానే దేవతలు భీతిల్లినారు. ఈ అమృతాన్ని అమరులు సేవించి అమరులైతే వారు దేవతల్ని మానవుల్ని ఇంకా ఎక్కువగా పీడిస్తారని భావించారు. దాంతో వారు వ్యూహాత్మకంగా ఇంద్రుని కుమారుడైన జయంతునికి అమృత భాండాన్ని అప్పగిస్తారు. అతడితో భాండాన్ని ఆకాశమార్గాన తీసుకుని వెళ్లమన్నారు. అమృత కుంభం కింద పడకుండా చంద్రుడు, పగిలిపోకుండా సూర్యుడు, రాక్షసులు దొంగిలించకుండా బృహస్పతి రక్షించారు. అప్పుడు దేవదానవుల మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. అమృతం కోసం జరిగిన పెనుగులాటలో 4 అమృత బిందువులు భూమి మీద పడ్డాయి. ఆ 4 అమృత బిందువులు హరిద్వార్, ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్. నాసిక్ త్రయంబకంలోని గోదావరి తీరంపై పడ్డాయని పురాణ కథనం. పుష్కర తరుణంలో త్రయంబకేశ్వరంలోని గోదావరిలో స్నానం చేస్తే అమృతత్వం సిద్ధిస్తుంది అంటారు. ఇక్కడ చేసే స్నాన, దాన, జప, తప, హోమాదులన్నీ అనంత పుణ్య ఫలాదులుగా పేర్కొంటారు. తీర్థరాజ నమస్తుభ్యం సర్వలోకైక పావన త్వయి స్నానం కరోమధ్య భవబంధ విముక్తయే. ఎంతో పవిత్రంగా సమస్త దేవతల అనుగ్రహ విశేషంతో అమృత భాండమై గోదావరి నది పరిఢవిల్లుతోంది. 100 కార్తీక మాస స్నానాలు, 1000 మాఘమాస స్నానాలు, 1,000,000 వైశాఖమాస నర్మదా నదీ స్నానాలు చేసిన ఫలితాల కన్నా త్రయంబకేశ్వరంలోని గోదావరి నదీ స్నానం ఎన్నో వేల రెట్లు అధికంగా అనంత పుణ్యఫలాలనందిస్తోందని వేదోక్తి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. బ్రహ్మగిరిలో ప్రారంభమైన ఆ గంగామాత గోదావరిగా ఉద్భవించి ఇక్కడ ఈ కుషావర్తు కుండికి గంగాద్వార్ ద్వారా ప్రవేశిస్తుంది. ఈ కొలనుకు పశ్చిమాన మహావిష్ణువు శేషపాన్పుపై పవళించిన రీతిలోని మూర్తి నెలకొని ఉంటుంది. ఈ స్వామిని శేషనారాయణ స్వామిగా భక్తులు ఆరాధిస్తారు. ఈ కనిపిస్తున్నవాడు శేషనారాయణ స్వామి. అందుకనే ఈ మందిరాన్ని
శేషనారాయణ మందిరం అని పిలుస్తారు. విష్ణు పాదాల నుంచి గంగ పుట్టింది అని శాస్త్రం చెప్తూ ఉండే సత్యం. అంచేత విష్ణు పాదాల నుంచి పుట్టినటువంటి గంగ ఇదిగో ఇలా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఉన్నటువంటి నీళ్ళని ఇలా తీసేసినప్పటికీ కూడా ఇదిగో ఇక్కడి నుంచి స్వయంగా నిరంతరం నీరు ఇలా వస్తూనే ఉంటుంది. ఇక్కడ మహావిష్ణువు యొక్క పాదాలను ఉంచుతారు. యోగ్యులైనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్కడో అమోఘమైన పితృతిథిని పెట్టుకోవడానికి అవకాశం లేని వారు ఇక్కడికి వచ్చి ఆ పిండాలను ఉంచి నారాయణ బలి చేస్తున్నాననే యథార్థంతో తమ పితృదేవతలు తరించాలి అని అలా ప్రార్థిస్తూ ఉంటారు. విష్ణు పాదం, శివుని శిరస్సు ఏక ప్రదేశంలో మనకు కనిపించే అంతటి పుణ్యప్రదమైన ప్రదేశం త్రియంబకేశ్వరంలో కనిపించే అద్భుతమైన శేషనారాయణ మందిరం. శ్రీమన్నారాయణ 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 నీ శ్రీపాదమే శరణు. ఈ ప్రదేశానికి దక్షిణంగా కైలాసనాథ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం పేరు రుణముక్తీశ్వరాలయం. లోకంలో వినాయకుని మూర్తి ఇదిగో ఇలా అడ్డంగా తిర్యగ్నామం అంటే అడ్డంగా పెట్టినటువంటి బొట్టుతో కనిపిస్తుంది. ఇక్కడ ఊర్ధ్వపుండ్రాలు ధరింపబడ్డ వినాయకుడు కనిపిస్తున్నాడు. కాబట్టి రుణం నుండి మనం ముక్తి, అప్పు నుంచి విడువడాలంటే, అప్పులు తీరాలంటే ఈ ఊర్ధ్వపుండ్రాలు కలిగినటువంటి వినాయకుడిని ధ్యానించాలని, అంగారకుడైనటువంటి ఇదిగో ఈ కుజుడనేటటువంటి మహానుభావునికి సంబంధించిన స్తోత్రాన్ని పఠించాలని, ఇలా ఉన్నటువంటి వినాయకుడిని ధ్యానించాలని, ఈ రూపాన్ని కళలో ఉంచుకుని సేవించాలని స్పష్టంగా తెలియచేస్తోంది ఈ విగ్రహం. అంచేతనే దేవాలయంలోకి వెళ్ళేటటువంటి భక్తులందరూ కూడా ముందుగా ఇక్కడ నమస్కరించి ఆలయంలోనికి వెళతారు. ఇది ఇక్కడి శాస్త్ర మర్యాద, సంప్రదాయం కూడా. త్రయంబకేశ్వరంలో రుణముక్తేశ్వరాలయాన్ని తప్పక దర్శించాలి. రుణ బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, లౌకికపరమైన ఇతర క్లేశాల నుంచి బయల్పడడానికి రుణముక్తీశ్వరుని దర్శనం, ఆరాధనం తరుణోపాయంగా చెబుతారు. పవిత్ర గోదావరి పుట్టినిల్లు ఈ కుషావర్తకుండ్. ఇక్కడ ప్రవహించే గోదావరి ఎంతో పవిత్రమైంది. ఇది ఎంతో పుణ్యస్థలం. 12 ఏళ్లకొకసారి జరిగే పుష్కరాలు ఇక్కడ కుంభమేళాగా ఎంతో అద్భుతంగా జరుగుతాయి. కొన్ని కోట్ల మంది భక్తులు అనేక ప్రదేశాల నుంచి, దేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడికి చేరతారు. ఒక్క పుణ్యతీర్థానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి రావడం అనేది ఒక్క ఈ తీర్థంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఇది తల్లి గోదావరి పుట్టినిల్లు కాబట్టి. గౌతమ మహర్షిపై ఈర్ష్య చెందిన మునులు గోదావరిలో స్నానం చేయబోగా గోదావరి అకస్మాత్తుగా అంతర్ధానమయ్యింది అంటారు. అప్పుడు ఆ మునులపై కారుణ్యం చెందిన గౌతమ మహర్షి దర్భను చేతపట్టుకుని మంత్రోచ్చారణ చేశాడు. ఆ వెంటనే అదృశ్యమైన గోదావరి కుశావర్తం అనే చోట అవతరించింది. ఆ కుశావర్త గుండంలో స్నానించి పాప పరిహారం చేసుకున్నారు. ఇంతటి పవిత్రమైన కుశావర్త జలకుండం ప్రస్తుతం స్వచ్ఛ స్ఫటిక పునీత జలాలతో, మీన సంపదతో కళకళలాడుతోంది. ఈ కుశావర్తం జలరాశియే గోదావరికి తొలి గడప. భక్తులు గోదావరి తొలి మజిలీకి ప్రణమిల్లి గోదావరి తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలు సభక్తికంగా సమర్పిస్తారు. తస్య పాప విముక్త్యర్థం యత్క్షణం తర్పయామ్యహం ఇతి గౌతమీ తటేత్రిణి అంజలి ఉదకాని ప్రక్షిపేత్. ఇక మనం త్రయంబకేశ్వరుడిగా సాక్షాత్తు పరమేశ్వరుడు పూజలు అందుకుంటున్న ఈ దివ్య తీర్థం నుంచి సెలవు తీసుకుందాం. రేపటి పుణ్యగోదావరిలో మహాముక్తిధామమైన సీతారామ లక్ష్మణులు స్వయంగా నడయాడిన ధరిత్రి అయిన పంచవటిని దర్శించుకుందాం. నమస్కారం.
అపహరణకు గురై రావణాసురుని సంహారానికి బీజాలు పడిన ధర్మక్షేత్రం ఇది. పంచవట్యాం విశేషేణ గోదా దక్షిణవాహిని. ఇక్కడ గోదావరి నది దక్షిణంగా ప్రవహిస్తూ కనిపిస్తుంది.